వ్యవసాయ శాఖ ఈయన చేతిలో పెట్టిండు. ఆ యూరియా బస్తాల కథ ఏందో, ఆ యూరియా బస్తాలు చల్లకుండా నిలబడిన ఆ యూరియా బస్తాలు మరి ఎప్పుడు తీసుకురావాలి, ఏ టైంలో తీసుకురావాలి? ఇప్పుడు ఇంట్లో సరుకులు అన్నీ ఉన్నాయి, వరుస చెప్తున్నా. ఇంట్లో సరుకులు అన్నీ ఉంటే వాటిని ఎప్పుడు ఏ టైంకి ఎట్లా వేసుకోవాలి, ఎట్లా తిప్పాలి, ఏం చేయాలి అనేది ఒక ఆలోచన ఉండాలి. వెనకది ముందు ముందు వెనకది ఇంటినే ఉంది కదా చూద్దాంతి చేద్దాంతి అంటే అది ఆయన ఇది ఇప్పుడు ఈయన కథ గదే ఉంది. యూరియా బస్తాలు ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎప్పుడు దిగుమతి చేసుకోవాలి, ఎప్పుడు పంచాలి, ఎప్పుడు దాన్ని తిప్పుకోవాలి అన్న ఆలోచన లేకుండా ముజిమా తెప్పిన వ్యవహారం చేసిండు ఈయన. ఇప్పుడు ఈయన చేసిన బువ్వకు ఇప్పుడు సర్కారు నిలవాల్సి వస్తుంది కథ. ఒక కూలోడు చేయబట్టి ఇంటేడు గురిని ఏదో అన్నట్టుగా ఉంది కథ. ఇప్పుడు ఈయన చేసిన భాగవతానికి ఈ మచ్చ ఇప్పుడు సర్కారుకే అంటుకుంది. ఇక రేవంత్ అయ్యే నెత్తి చేతులు పెట్టిండు, ఏం చేయదు ఎట చేద్దని ఈయన చేయబట్టి తుమ్మల చేయబట్టి. ఇక ఈ మధ్యకాలంలో ఇంకేదో అది మనం చీరలు ఎప్పుడు ఇవ్వాలి, ఆడబిడ్డ ఎప్పుడు కట్టుకుంటుంది చీరలు? బతుకమ్మ పండుగ అంటే 10 రోజుల పండుగ, 9 రోజుల పండుగ. 9 రోజుల ఉయ్యాలో పండుగ వచ్చింది ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, మా బతుకు చూడమ్మ ఉయ్యాలో అని ఆడబిడ్డలు పాటలు పాడుకున్నారు. తీరొక్క తీరుగా చిన్ననాటి కష్టాలు, చిన్ననాటి గుర్తులు, చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ నెవరేసుకుంటా ఆడబిడ్డలు తీరొక్క తీరుగా సంబూరంలో మునిగి తేలి ఆటలాడుకుంటారు, పాటలు పాడుకుంటారు. ఆ బతుకమ్మ చీరలు కూడా నువ్వు బతుకమ్మ పండుగ ముందర ఇస్తే ఎంత ముద్దుకుండు, ఇవే కానీవే అవుతుంది. ఇక అది ఆన్య పండుగ పెడితివి, షేవైతివి, చేస్తలని ఉరికియవైతివి. ఇక అది ఇప్పుడు బతుకమ్మ పండుగకు చీరలు రాకుండా కూడా ఇప్పుడు ఈ దూర చేసిన పుణ్యమే ఇది. ఆడబిడ్డలు నిలమన్నా అయ్యో చీర రాకపాయ్, చీర ఇస్తామండ్రి, చీర రాకపాయ్. ఇగో ఈ రకంగా పాపం ఆడబిడ్డలు అఘోరించి పోయారు. ఇక ఇప్పుడు మన 19వ తారీఖు ఏమో నవంబర్లో ఇస్తారట. ఇదే చీర నువ్వు బతుకమ్మ పండుగ ముందర ఇస్తే ఎంత ముద్దుగుండు. తుమ్మలా చేయబట్టే ఇప్పుడు జౌలి శాఖ కూడా ఈయనదేగా, జౌలి శాఖ. ఇక్కడ బతుకమ్మ చీరలు టైం ప్రకారం ఇవ్వకుండా అట్లా సర్కారుకు మచ్చ తెచ్చిండు. అటు యూరియా బస్తాలు సక్రమంగా సరైన టైంలో తీసుకురాక అది కొంత మచ్చ తెచ్చిండు. గిసవంటలు చేయబట్టే ఇప్పుడు సర్కారుకు మచ్చ వస్తుంది, రాదా? తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికైనా జర మొద్దు నిద్ర వీడి సక్రమంగా పనిచేయి. పంబో నాకు కావాలి, నాకు బుక్క కారు కావాలి, నాకు మంత్రి పదవి కావాలనే ఉరుకులో పెడతారు. మంత్రి పదవి చేతిలో పెట్టాకనే గీ వేషాలు వేస్తారు, గీ ఆటలు ఆడతారు. ఈ పని సల్లగా ఫలించిన బుజ్జగింపులు అలకవీడిన అంజన్ కుమార్, మీనాక్షి నటరాజన్, పొన్నం ప్రభాకర్, వివేక్ భేటీ, సముచిత స్థానం కల్పిస్తామని హామీ. పార్టీ చర్యలతో మనస్తాపానికి గురైనట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న తనను ఇప్పుడు పక్కన పెడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో నేను చాలా సీనియర్, నేను ఎప్పుడూ ఓడిపోలేదు, అందరూ కలిసి ఓడగొట్టారు, నాకు టికెట్ ఇస్తే గెలిచేవాడిని, కరోనాతో వెంటిలేటర్పై వైద్యం చేయించుకున్నా, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశాను, కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టాను, 2 సార్లు హైదరాబాదు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను, రాహుల్ గాంధీని ప్రధాని కావడమే నా ముఖ్య ఉద్దేశం అని అంజన్ కుమార్ అనుకొస్తుండుల్లా. మొత్తానికి మరి అలిగిండా, ఇంకేమన్నా మరి కడుపులో పెట్టుకుండా మరి రేపు మరి జూబ్లీ హిల్స్లో నవీన్ కోల్యాకు మరి షెడ్డో పటో మరి తోకాసరా ఈ ప్రచారం చేస్తాడా చేయడా ఒకసారి అరుచుకుందాం, ఫోన్ చేద్దాం. ఎడముండో పెద్ద మనిషి సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఏమంటాడో చూద్దాం.
ఫోన్ లేపుతలేడు పెద్ద మనిషి. ఇక మరి నిన్న మీనాక్షి నటరాజన్ ఏమో పొన్నం ప్రభాకరు ఇక మంత్రి వివేక్ వెంకటస్వామి పోయినట్టురు. ఇక ఇక మరి ఎంతవరకు దాకా మాట్లాడిరు ఏం కథో ఎంతసేపు చెప్పు జర ఉండదు ఆ పికర్. ఇక నాకు టికెట్ రాకపోయే నేను కరోనా కష్టకాలంలో కూడా ఎవరు లేనప్పుడు కూడా నేను తిప్పల పడ్డా చేపిన పార్టీని బతికించిన. ఇవాళ నేను నన్ను గొరగాకుండా చేసిరి నాకు ఇవాళ టికెట్ ఇవ్వరా ఇది ఏంది అనేది జరంత మనసులో బాధ ఉండదా ఎవరికైనా ఉంటుంది. ఇక మరి నిద్ర పట్టిందో పట్టలేదో పెద్ద మనిషి. ఇంకేముంది, నోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర, ట్రంప్ సంచలన ఆరోపణ. ఈ మగోని కాట నోబెల్ బహుమతి కావాలన్నట ఈయన ఏమన్నా అంటే అంటే నేను యుద్ధాలు ఆపినా, నేను యుద్ధాలు